తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం తొలి సోమవారం సందడి ప్రారంభమైంది. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలకు ఉండే ప్రత్యేకత వేరు. ఇవాళే తొలి కార్తీక సోమవారం. దీంతో భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఆలయాల వద్ద కార్తీక మాసం సందడి నెలకొంది. పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అమరావతిలోని పంచారామాలలో అమరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించి ఉసిరి చెట్టు కింద దీపారాధన చేశారు. అనంతరం అమరేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పాదగయ క్షేత్రం సింహనామ స్మరణతో మారుమోగుతుంది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో అర్ధరాత్రి నుంచే పాదగయకు చేరుకుని పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు భక్తులు. అరటి దుప్పల్లో పాఠ్యమి దీపాలు వెలిగించి పుష్కరిణిలో వదిలారు. మహిళలు, చిన్నారులు, భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేశారు. అమ్మవార్లకు కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఇక పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోని పలు ప్రముఖ శైవ క్షేత్రాలలో భక్తులు తెల్లవారుజాము నుంచే బార్లు తీరారు. దైద గ్రామంలో అమరలింగేశ్వర స్వామి వారి బిలంలో భక్తులు పవిత్ర కృష్ణానదిలో స్నానాలు చేసి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిడుగురాల మండలంలో పలు ప్రముఖ శైవ క్షేత్రాల్లో కూడా భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో కార్తీక సోమవారం సందర్భంగా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. అనంతరం మహాశివునికి అభిషేకాలు చేస్తున్నారు. ఇక ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఉపదేవాలయం, శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి అభిషేక దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆలయంలో అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే సప్త గోదావరిలో స్నానమాచరించారు. కార్తీక సోమవారం పురస్కరించుకుని పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో మారుమోగింది వీరేశ్వర స్వామి ఆలయం. తెల్లవారుజాము నుండి పవిత్ర వృద్ధ గౌతమి నదిలో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా లైవ్లో అందిస్తారు. అంజుమా, చెప్పండి, కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా కూడా శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తులంతా కూడా మార్నింగ్ నుంచే వచ్చి పూజలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మీరున్న ప్రాంతంలో ప్రస్తుతం భక్తులు ఎలా వస్తున్నారు? అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్ అఖిల, కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతోటి రద్దీగా కనిపిస్తున్నాయి. ఇక కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులందరూ కూడా తమకు దగ్గరలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలకు వెళ్లి దీపారాధన చేస్తున్నారు. శివలింగాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం మణికొండలో ఉన్నటువంటి పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయంలో తెల్లవారుజాము నుంచే శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చనలు, అదేవిధంగా అనేక మంది ఇక్కడికి వచ్చి దీపారాధన కూడా చేస్తున్నారు. ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ నెలలో శివకేశవులను దర్శించుకొని వారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తే తాము అనుకున్నవన్నీ జరుగుతాయని భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో ఆ స్వామివారిని కొలుస్తూ ఉంటారు. అదేవిధంగా స్నానదాన జపాలు, పూజలు, ఉపవాసాలు, దీపారాధన, వనభోజాలు వీటన్నింటిని కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని కూడా నమ్ముతూ ఉంటారు.
ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ నెలలో వచ్చేటువంటి సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వీటన్నింటిని కూడా అత్యంత పవిత్ర రోజులుగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కార్తీక సోమవారం రోజున శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతోటి రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ నెల రోజుల పాటు కూడా ఆ స్వామివార్లను దర్శించుకొని దీపారాధన చేయడం వల్ల కూడా తమకంతా మంచి జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అని భక్తులు భావిస్తూ ఉంటారు. శివాలయాల్లో గాని ఇంటి దగ్గర కానీ ఉదయం సాయంకాలం వేళలో దీపారాధన చేస్తే దేవుడి అనుగ్రహం లభిస్తుందని, పాపాలు పోతాయని కూడా నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా ఉసిరికాయ పైన ఒత్తులు వెలిగిస్తే మంచిదని కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే అలా కుదరని వాళ్ళు నువ్వుల నూనె, నెయ్యితోటి వెలిగించి శుభం జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు. ఇక 365 ఒత్తులతో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే సంవత్సరంలో మనకి ఏదైనా ఒక రోజు వాళ్ళకి కుదరకపోతే ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినటువంటి ఆ పుణ్యం లభిస్తూ ఉంది అని చెప్పి కూడా అందరూ భావిస్తూ ఉంటారు. అదే విధంగా మనకి శైవ క్షేత్రాలన్నీ కూడా పుణ్యమైనటువంటి శైవ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శైవ క్షేత్రాలన్నీ కూడా మనకి కార్తీక మాసంలో ఎంతో రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. తెల్లవారుజామునే ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ ఎంతో సందడిగా అయితే కనిపిస్తున్నాయి. అట్లా రైట్ అంజుమా, థ్యాంక్ యూ. ఉండండి.